తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ముంజ్రా పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో ముంజ్రా పార్టీ ఏర్పాటు చేశారు ఓ రాజకీయ నేత. ఈ పార్టీకి అటెండ్ అయిన కొందరు అమ్మాయిలతో పాటు రాజకీయ నేతలను పట్టుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు రేవ్ ముజ్రా పార్టీలకు అడ్డాలుగా మారిపోతున్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతో పార్టీలు నిర్వహిస్తున్నారు. విదేశీ మద్యం, గంజాయి, డ్రగ్స్, అమ్మాయిలతో అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు ఓ రాజకీయ నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ నేత ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఉప ఎన్నిక కోసం వచ్చిన ముఖ్య నేతల కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ శివారు మంచాలలో జరిగిన ముజ్రా పార్టీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముజ్రా పార్టీలో రాజకీయ ప్రముఖులు దొరకడం సంచలనం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన 8 మంది మహిళలతో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. ఆ 8 మంది యువతులతో పాటు 25 మంది యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీలో పట్టుబడిన వారిలో నాంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చందంపేట ఆనంద్ కుమార్తో పాటు మాజీ కార్పొరేటర్ మూల మధుగౌడ్ సహా పలువురున్నారు. వారి నుంచి నగదు, కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఓ కారుపై ఎమ్మెల్సీ అని ఉండడం సంచలనంగా మారింది. పక్కా సమాచారంతో ముజ్రా పార్టీని భగ్నం చేసిన పోలీసులు అందులో పాల్గొన్న యువతీ యువకుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న వేళ ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.